ఫ్రెండ్స్, జగన్ గారి నుండి సిబిఎన్ గారి మీదకి నిన్న ఒక షార్ప్ అటాక్ వచ్చింది. సిబిఎన్ గారు క్లియర్ గా కరప్షన్ చేస్తున్నారు అని స్వయంగా కాగ్ డేటాని చూపిస్తా అందులో డీటెయిల్డ్ గా పాయింట్అవుట్ చేసి మరి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఈ కరప్షన్ అలిగేషన్స్ రిలేటెడ్ పాయింట్సే కాకుండా ఈ లాస్ట్ 2 years లో మన సీఎం సిబిఎన్ గారి ఘనకార్యాల మీద జగన్ గారు ఆయన స్టైల్లో కాగ్ డేటాతో ఏపీ రిపోర్ట్ కార్డ్ ప్రెజెంట్ చేశారు. రిపోర్ట్ కార్డ్ అంటే ఏంటి? మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో మనం ఏ సబ్జెక్ట్స్ లో ఎన్నిట్లో పాస్ అయ్యాం, ఎన్నిట్లో ఫెయిల్ అయ్యాం, ఏ సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాం అని మన పర్ఫార్మెన్స్ ఏంటి, మన పరిస్థితి ఏంటి అని మన స్కూల్స్ లో మనకి మన పేరెంట్స్ కి చూపిస్తారు కదా. సేమ్ అలాగే ఈ లాస్ట్ 2 years లో సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి అని సిబిఎన్ గారి లాగా కాకి లెక్కలతో కాకుండా జగన్ గారి స్టైల్లో కాగ్ డేటాతో ఆయన ప్రెజెంట్ చేశారు. గెట్ రెడీ, సిబిఎన్ గారి కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్ చూడడానికి రెడీగా ఉండండి. విజయ్ ని టోన్ చూస్తుంటే ఆయన డిజాస్టర్స్ పర్ఫార్మెన్సే చూపించేలాగా ఉన్నావు, కాస్త వెయిట్ చేయి, 1 to 2 years కదా అయింది, ఈ 2 years లో గ్రౌండ్ బ్రేకింగ్ చేంజెస్ వండర్స్ ఏమి జరగవు కదా, కాస్త వెయిట్ చేయి అని మీరంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ థీరీ ఇంకెక్కడైనా వర్తిస్తుందేమో గానీ మన స్టేట్ లో ఇప్పుడు సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ కి అది వర్తించదు. ఈ ఎపిసోడ్ ఎండ్ కల్లా నిజమే విజయ్ నువ్వు చెప్పింది కరెక్టే అని గనక మీరు అనకపోతే నన్ను అడగండి చూద్దాం. ఇన్ఫాక్ట్ మనందరికీ ఉన్న ఈ థింకింగ్ ని అలుసుగా తీసుకొని, ఈ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని స్టేట్ ఫైనాన్సెస్ ని గుల్ల చేస్తున్నారు. అండ్ మీరు అనే దాంట్లో కూడా తప్పేమీ లేదు, నిజమే. రియల్ డెవలప్మెంట్ ఫ్రూట్స్ కనిపించాలి అంటే ఒక 1 to 2 years యాక్చువల్ గా టైం పట్టొచ్చు. ఐ రెస్పెక్ట్ దట్ వ్యూ పాయింట్. కానీ మీరే కొద్దిగా కేర్ఫుల్ గా గమనించండి. నిజంగా మన స్టేట్ కి మంచే జరుగుతుంటే డెవలప్మెంట్ రిజల్ట్స్ బయటికి కనిపించడానికి ఇంకా టైం పట్టొచ్చు. కానీ మన స్టేట్ ఏ పరిస్థితిలో అయితే ఉందో ఆ పరిస్థితి నుండి దిగజారిపోకూడదు కదా. కనీసం ఎక్కడుందో అక్కడైనా ఉండాలి కదా. కానీ డిఫరెంట్ ఏరియాస్ లో మన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్సెస్ అండ్ ఏపీ ఎకానమీ ఎంత దిగజారిపోతుందో తెలుసా? ఒక్కసారి క్లోజ్ గా కళ్ళు తెరిచి చూస్తే, నేను చెప్పడం ఎందుకు మీరే చూస్తారు కదా, అన్ని రంగులు క్లియర్ గా కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్ లో మనం ఒక 5 పాయింట్స్ చూద్దాం. మన స్కూల్లోలానే ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సోషల్ ఇలా ఉంటాయి కదా, అలానే ఒక 5 ఏరియాస్ లో సిబిఎన్ గారి ఈ 2 years అడ్మినిస్ట్రేషన్ బండారం మొత్తం బయట పెడదాం విత్ క్యాగ్ డేటా. వీటన్నిటితో పాటు ఇందులో నాకు నచ్చని విషయం కూడా ఒకటి ఉంది, జగన్ గారి మీదే ఆ కంప్లైంట్. అదేంటో కూడా ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు, అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫస్ట్లీ జగన్ గారు మీకు ట్విట్టర్లో, ఎక్స్లో ట్వీట్స్ పెట్టడమే కాకుండా వీడియోస్ కూడా పెట్టచ్చు, సోషల్ మీడియాలో వీడియోస్ కూడా షేర్ చేయొచ్చు అనే విషయం తెలుసా? మీరు ఒక ఇష్యూ మీద రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి అంటే ట్వీట్స్ పెట్టడమే కాకుండా వీడియోస్ కూడా పోస్ట్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా? మీకు నిజంగానే తెలిస్తే ఇంత గ్రౌండ్ బ్రేకింగ్ విషయాలు, డైరెక్ట్ గా కరప్షన్ అలిగేషన్స్, వాటికి సంబంధించిన ఫైండింగ్స్ విత్ క్యాగ్ డేటాతో మీరు ప్రెజెంట్ చేసేవి ట్వీట్స్ పెట్టడం ఏంటి సార్? సరే, పబ్లిక్ లోకి వచ్చి మీకు మాట్లాడడం కుదరట్లేదు, సరే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కుదరట్లేదు, సరే కనీసం మీ ఆఫీస్ లోనే ఒక వీడియో తీసైనా పోస్ట్ చేయొచ్చు కదా సార్. ఈ ట్వీట్స్ ఎంతమంది చదువుతారు సార్? ఆయన చూడండి, స్టాలిన్ గారిని, తమిళనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారిని చూడండి, మంచిగా హుందాగా ఆయన స్టేచర్ కి తగ్గట్టే ఆయన మెసేజ్ ఏంటో నీట్ గా ఒక వీడియో పోస్ట్ లో షేర్ చేసి కన్వే చేస్తున్నారు పబ్లిక్ కి. ఎన్ని మిలియన్స్ లో చూస్తున్నారు తెలుసా ఆయన వీడియోస్ ని? ఏది ఓడిపోయినా కూడా కనీసం ఆయనలాగైనా మీ మెసేజ్ ని వీడియోస్ లో షేర్ చేయొచ్చు కదా సార్. ఈ ట్వీట్స్ ఎంతమంది చదువుతారు సార్? ఒక వీడియోలో కన్వే చేసేదానికిను, ఒక మంచి చక్కటి హుందాగా కనిపించే వీడియోలో మీ మెసేజ్ ని కన్వే చేసేదానికిను, అది జనాల్లో క్యారీ అయ్యే విధానానికిను ఈ ట్వీట్స్ కి ఎంత తేడా ఉంది సార్? అసలు ఇదంతా కాదు సార్. ఎక్స్ ని ఎంతమంది వాడతారు సార్? అసలు ఈ ట్వీట్స్ ని ఎంతమంది ఫాలో అవుతారు? అటు సిబిఎన్ గారేమో అతివృష్టి, మీరేమో అనావృష్టి, మధ్యలో నాలాంటి వాళ్ళకేమో ఇవంతా చూస్తా ఫ్రస్ట్రేషన్ వృష్టి. ఏంటో మనమేంటో మన స్టేట్ ఏంటో అనిపిస్తా ఉంటుంది సార్. మీరు జస్ట్ ట్వీట్స్ పెట్టుకుంటా కూర్చోవడం చూసి ఇదంతా నాకేం నచ్చట్లేదు సార్. మీరు జస్ట్ ట్వీట్స్ పెట్టుకుంటా కూర్చోవడం. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. నౌ లెట్స్ గెట్ టు ద మెయిన్ ఇష్యూ. ఫస్ట్లీ మన స్టేట్ జగన్ గారి టైంలో 2024 దాకా అతలాకుతలం అయిపోయి, ఆర్థిక విధ్వంసం జరిగిపోయి, ఆదాయాలు, రెవెన్యూస్ అన్ని విపరీతంగా పడిపోయాయి కదా. మరి సిబిఎన్ గారు రాగానే తీయండ్రా బళ్ళు అన్నట్టు, మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు మన ఆదాయాలన్నీ చెంగుమంట పెరిగిపోవాలి కదా. విజయ్ కాస్త టైం ఇవ్వాలి కదా అనే పాయింట్, ఈ అమాయకత్వం ఇక్కడ ఎందుకు వర్తించదో చూడండి. ఆదాయాలు పెరగడానికి మనకు టైం పడుతుంది అనుకుంటున్నాం కదా. మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ జగన్ గారి
గారి పీరియడ్ ఎండ్ అయ్యేసరికి 89,400 కోట్లుంటే మరి విజనరీ అని టమ్కీ వేసుకునే సిబిఎన్ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత వెంటనే 2 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అయిపోవడానికి ఒక 1 to 2 years టైం పట్టచ్చు సిబిఎన్ గారి విజనరీ అని చెప్పుకునే స్థాయికి. మరి అప్పటిదాకా కనీసం ఇప్పటిదాకా వచ్చే రెవెన్యూస్ అయినా వస్తా ఉండాలి కదా. అవి 3.2% దాకా పడిపోయాయి. 89,400 కోట్ల నుండి 86,500 కోట్లకి పడిపోయాయి. మనకి ఇయర్లీ అప్పటిదాకా వచ్చే రెవెన్యూస్ పెరగడం పక్కన పడేసేయండి, కనీసం అదే లెవెల్లో ఉండాల్సింది కూడా కాకుండా 3,000 కోట్లు ఇంకా తగ్గిపోయాయి. ఇలా పడిపోవడం ఏంటి? జగన్ గారి టైంలో విధ్వంసం జరిగింది కదా, మరి ఆయన పీరియడ్ తర్వాత సిబిఎన్ గారి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఆయన స్థాయిలో అన్న మన రెవెన్యూస్ ఉండాల్సింది పోయి ఇంకా 3,000 కోట్లు ఏపీకి రెవెన్యూస్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ తగ్గిపోవడం ఏంటి? విధ్వంసం జరుగుతుంది అప్పుడా ఇప్పుడా? మాయిష్మతికి ఊపిరి అందంది అప్పుడా ఇప్పుడా? ఇది ఎలా ఉందంటే, ఒక స్టూడెంట్ ముక్కుతా మూలుగుతా అప్పటిదాకా ఒక 40% మార్క్స్ తో బయటపడుతుంటే అదే స్టూడెంట్ వచ్చి నేను ఇంకా బాగా మార్క్స్ తెచ్చుకుంటానని నెలకో 10,000 నాకు ఖర్చు పెట్టండి ట్యూషన్స్ కని, 1,00,000 రూపాయలు ఇవ్వండి కొత్త ల్యాప్టాప్ కొనుక్కుంటానని, సంపద సృష్టిస్తా, మార్క్స్ బాగా తెచ్చుకుంటానని తీరా పవర్ లోకి వచ్చాక అదే ఇవన్నీ కొనిచ్చుకున్న తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ లో 40% దాకా వచ్చే మార్క్స్ 30% కి పడిపోయాయి అనుకోండి. అది ఎలా ఉందో మన పూర్ పర్ఫార్మర్ సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. చూడండి, జిఎస్టీ గ్రోత్ రేట్ రెవెన్యూస్ పట్టుమని 5% కూడా పెరగల. సేల్స్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ రేట్ కూడా పరువు పోయేలాగా 2.23%, అది కూడా పట్టుమని 5% కూడా పెరగల. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక స్టేట్ ఫైనాన్షియల్ గా హెల్దీగా ఉంది, దాని ఎకానమీ హెల్దీగా ఉంది అనడానికి ఒక బిగ్గెస్ట్ ఇండికేటర్ ఏంటో చెప్పండి. ఆ స్టేట్ లో ఉండే డిమాండ్, పబ్లిక్ అంతా ఎంత స్ట్రాంగ్ గా ఆ స్టేట్ లో కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది ఆ స్టేట్ ఎకనామిక్ హెల్త్ కి ఇట్స్ బిగ్గెస్ట్ ఇండికేటర్ అండర్ జనరల్ కండిషన్స్. అంతే కదండి, మనం ఎప్పుడు బాగా కన్జ్యూమ్ చేస్తాం? మన ఇన్కమ్స్ బాగా ఉన్నప్పుడు. మన ఇన్కమ్స్ ఎప్పుడు బాగుంటాయి? మన చదువులు బాగున్నప్పుడు, మన ఆరోగ్యాలు బాగున్నప్పుడు. సో డిమాండ్ స్ట్రాంగ్ గా ఉండడం అంటే ఆ స్టేట్ ఫండమెంటల్స్ అంత స్ట్రాంగ్ గా ఉండడం. దట్స్ వై ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండికేటర్స్ ఆఫ్ అ స్టేట్స్ ఎకనామిక్ హెల్త్. ఇప్పుడు మనం చూసిన ఈ జిఎస్టీ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ అండ్ సేల్స్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ అనేది ఒక స్టేట్ లో ఈ డిమాండ్ ఎంత స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంది అని రిఫ్లెక్ట్ చేసే మెట్రిక్స్ కూడా అవి. ఈ రెండు మెట్రిక్స్ లో కూడా మనం కనీసం 5% కూడా దాటలా. అసలు 5% అనేది చాలా తక్కువ, అలాంటిది 5% కూడా దాటలా. అండ్ మీకు విషయం చెప్పనా, జగన్ గారు ట్వీట్ చూడగానే ఈ డేటా పాయింట్ ఫస్ట్ చూడగానే అక్కడ 25-27% అనే నెంబర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అది నా దృష్టిలో పడింది. నేను వావ్ అమ్మయ్యా ఏంట్రా కాస్త మంచి జరగడం స్టార్ట్ అయిందా, పెద్ద పెద్ద నంబర్స్ కనిపిస్తున్నాయి అని ఒక మంచి రిఫ్రెషింగ్ వ్యూ రాబోతుందేమో అని చెప్పి నేను ఆయన ఇంకా టెక్స్ట్ చదవలేదు, డైరెక్ట్ గా డేటాలోకి వెళ్ళిపోయాను. సో నాకు ఆ 25% ఆ నెంబర్స్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. కానీ డీటెయిల్స్ లోకి వెళ్తే ఉంది చూడండి, ఆ 25% గ్రోత్ రేట్ ఉందా, అది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చిందనమాట. అంటే నిదానంగా ఆలోచిస్తే 2024 అనేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఆ టైంలో జనరల్ గా ఎక్కువ మంది ల్యాండ్స్ గట్రా అవి తొందరగా కొనరు. దే విల్ వెయిట్ ఫర్ ద ఎలక్షన్ ఇయర్ టు పాస్ ఆఫ్. ఎలక్షన్ ఇయర్ కి యూజువల్ గా ఉండే మొమెంటం ఉండదు, అవి హై టికెట్ ట్రాన్సాక్షన్స్ కదా, సో అవన్నీ జనరల్ గా హోల్డ్ చేసుకుంటారు. సో ఆ 25% ఇంక్రీజ్ అనేది ఆ లో బేస్ ఇయర్ ఎఫెక్ట్ వల్ల క్రియేట్ అయింది తప్ప అదొక అచీవ్మెంట్ లా చూసే విషయం కానే కాదు. నాకు ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇనీషియల్ గా వచ్చిన ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆల్మోస్ట్ ప్రతి వీధి చోర పుట్టగొడుగుల్లాగా లిక్కర్ షాప్స్ రావడానికి సిబిఎన్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో పిచ్చి పిచ్చిగా పర్మిషన్స్ ఇచ్చారు కదా, మరి అక్కడ నుండి ఎన్ని రెట్ల సంపాదన పెరుగుండాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి. కానీ ట్విస్ట్ ఏంటంటే లిక్కర్ నుండి వచ్చిన ఆదాయం పడిపోయింది. చూడండి, కంపేరింగ్ ఫైనాన్షియల్ 2024-25 కిను 25-26 కిను -8.2% లిక్కర్ రెవెన్యూస్ డ్రాప్. అసలు ఎక్కడైనా నమ్మగలిగేలా ఉందా? అసలు దీనికన్నా పెద్ద జోక్ ప్రపంచంలో ఇంకేదైనా ఉంటుందా? సరే పోనీ లైసెన్స్ ఫీ ద్వారా వన్ టైం వచ్చే అమౌంట్ తగ్గిపోవడం వల్ల అనే గనక అనుకుంటే అది తీసేసినా కూడా పెరిగింది జస్ట్ 0.93% మాత్రమే. సిబిఎన్ గారు ఇదేం కామెడీ సార్, ఒకవైపు ఎటు చూడు లిక్కర్ షాప్స్ విచ్చలవిడిగా ఓపెన్ చేశారు, పుట్టగొడుగులు పెరిగినట్టు పెరిగిపోయేలాగా పర్మిషన్స్ ఇచ్చేశారు మీ అడ్మినిస్ట్రేషన్ లో, అండ్ ఇల్లీగల్ గా కూడా ఎలాంటి లిక్కర్ సేల్స్ జరగట్లేదు, ఎలాంటి కల్తీ లిక్కర్ కూడా అసలు జరగట్లేదు మీ అడ్మినిస్ట్రేషన్ లో, మేమంతా చూస్తానే ఉన్నాం. మరి అట్లీస్ట్ 40-60% తక్కువలో తక్కువ గ్రోత్ కనిపించాలి కదా సార్, ఏది? అలాంటిది గవర్నమెంట్ కి లిక్కర్ నుంచి ఆదాయం పడిపోయిందా? జగన్ గారు అయితే ఇది స్క్వేర్లీ కరప్షన్ అంటున్నారు, మరి మీ వర్షన్ ఏంటి సార్ సిబిఎన్ గారు? హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్ డీ గ్రోత్ ఆర్ మినిస్క్యూల్ గ్రోత్ ఎక్స్క్లూడింగ్ లైసెన్స్ ఫీ? కరప్షన్ కాకుండా ఇంకేమనుకోవాలో చెప్పండి సార్. అండ్ ఇంకో కన్సర్నింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఇది చూసే వాళ్ళు కూడా చాలా మంది ఆ పొలిటీషియన్ సంపాదించుకునే వాటిలో ఇది కూడా ఒకటి కదా అని దీన్ని నార్మలైజ్ చేసేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, వీఆర్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ టేకింగ్ దిస్ ఫర్ గ్రాంటెడ్. ఇవి ఇలా ఉన్నాయంటే అదర్ ట్యాక్సెస్ నుండి వచ్చేది 47% పడిపోయాయి. మొత్తం కలిపి ఈ పీరియడ్ లో చూసుకుంటే
మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో పడిపోయాయి. కెన్ యూ ఇమాజిన్ దిస్ ఫర్ మినిట్? సిబిఎన్ గారు విజనరీ అని ఆయనకి అని చెప్పుకుంటారు, బిజినెస్ రీఫార్మర్ అని అవార్డ్స్ కూడా తీసుకుంటారు. అలాంటి ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఏపీ గవర్నమెంట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ పడిపోయాయి 3.2%. ఇంత డిజాస్టర్స్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూడండి. ఆయన్ని తమిళనాడులో టీవీకే విజయ్ గారితో పోలుస్తా ఆయన సాధించారు మీరు సాధించలేదు అని అంటున్నారని ఇంటర్నెట్ లో ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని దానికి సంజాషించుకోవడానికి ముందుకొచ్చారు. కానీ మన స్టేట్ ఫైనాన్సెస్ ని ఇంత గుల్లగుల్ల చేస్తుంటే దానికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, అకౌంటబిలిటీ ఫీల్ అవుతా మనకి ఎక్కడన్నా వచ్చి సంజాషి చెప్తున్నారా? సంజాషి పక్కన పడేయండి, కనీసం ఇలాంటి విషయాల గురించి ఇండైరెక్ట్లీ అయినా ప్రస్తావిస్తున్నారా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? అసలు ఆయనకిను ఏపీ గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉన్నట్టుందా ఆయన వ్యవహారం చూస్తుంటే? అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఫైనాన్సెస్ అర్థం కావా, లేదా ఈ జనాలకు చెప్పేదేంటి ఇటు గురించి అని చెప్పేసి మమ్మల్ని లైట్ తీసేసుకుంటున్నారా? సో ఇప్పటిదాకా మనం ఫైనాన్షియల్ 25 and 26 ని కంపేర్ చేస్తా డేటా చూసాం కదా. నెక్స్ట్ సిబిఎన్ గారు ఈ 2 years కలిపి ఎంత గ్రోత్ రికార్డ్ చేశారో చూద్దాం. కనీసం ఇదైనా ఆయనకు ఫేవరబుల్ గా ఉంటుందేమో చూద్దాం. ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా ఉండాలి, బికాస్ 2 years కలిపేశారు కదా. సో ఫస్ట్ ఇయర్ లో ఎలాంటి ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నా అవి సెకండ్ ఇయర్ లోనే కవర్ అవ్వాలి. చూద్దాం ఎలా ఉందో ఆయన పర్ఫార్మెన్స్ ఈ 2 years కలిపి. చూడండి కంపేర్ టు ఫైనాన్షియల్ 2024 అండ్ దీస్ 2 years జిఎస్టీ చూడండి సేమ్ పట్టుమని 5% కూడా పెరగలేదు కాగర్ ఫర్ దిస్ 2 years కలిపి చూసినా కూడా ఇక్కడ కూడా పరుగు పోయింది. ల్యాండ్ రెవెన్యూస్ మినిస్క్యూల్ అమౌంట్, సేల్స్ ట్యాక్స్ ఢమాలు బై 1.8% ఇక్కడ కూడా పరుగు పోయింది. చూడండి 2 years కలిపి చూసినా కూడా డిమాండ్ మన స్టేట్ లో ఎంత హెల్దీగా ఉంది అని రిఫ్లెక్ట్ చేసే ఈ 2 metrics జిఎస్టీ గ్రోత్ రేట్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ గ్రోత్ రేట్స్ ఈ రెండు కూడా పట్టుమని 5% కూడా లేవు. 2 years కలిపి చూసినా కూడా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ లిక్కర్ నుండి వచ్చే రెవెన్యూస్ పెరిగింది కేవలం 6.8% మాత్రమే. ఏది పుట్టగొడుగుల్లాగా ఎక్కడ చూడు లిక్కర్ షాప్స్ కొత్త వచ్చేసినా కూడా వాటి దగ్గర ఎప్పుడు జనాలు కిటకిటలు ఆడుతున్నా కూడా పెరిగింది హార్డ్లీ 7% మాత్రమే. పైగా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మనం ఎక్కడ ఇల్లీగల్ గా లిక్కర్ అమ్ముతున్న దాఖలాలు, ఇల్లిసిట్ కల్తీ లిక్కర్ అమ్ముతున్న దాఖలాలు, ఆ కల్తీ లిక్కర్ తయారు చేసే యూనిట్స్ అవేమి మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి ఈ లిక్కర్ నుండి ట్యాక్సెస్ రూపంలో వచ్చే డబ్బులని గవర్నమెంట్ కే కదా రావాలి. ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇదంతా భారీ కరప్షన్ జగన్ గారు అంటున్నారు. బట్ సిబిఎన్ గారు మీరు మీ టీం అంతా హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు us sir? అదర్ ట్యాక్సెస్ -28.52%, అది కూడా మటాష్. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగిందేమో జస్ట్ 0.37% మాత్రమే. అసలు ఈ నెంబర్ చెయ్యాలి నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ కింద సిబిఎన్ గారు విజనరీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి. అదిగో విజయ్ అక్కడ చూడు స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ చూడు 41.25% పెరిగింది. దొరికిపోయావు నువ్వు. ఇప్పుడు చెప్పేమంటావు 7,400 crores నుంచి 14,800 crores కి పెంచారు కదా, మరి చప్పట్లు కొట్టవా దీనికంటే? తొందరపడకండి. అక్కడ స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ 41.25% పెరిగింది. మన సిబిఎన్ గారు ఒక పెద్ద ఘనకార్యం చేయడం వల్ల. ఈయన తెల్లారు లెగిస్తే డెవలప్మెంట్ సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు అంటారు కదా, తీరా ఏం చేశారు తెలుసా? మన స్టేట్ కున్న నేచురల్ రిసోర్సెస్ ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఏపీ ఎండిసి ద్వారా మన స్టేట్ లో ఉన్న మినరల్ వెల్త్ ని తాకట్టు పెట్టి 10 కోట్లో 20 కోట్లో కాదు, ఏకంగా 9,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మరి అది అప్పుల కేటగిరీలోకి వెళ్ళాలి కదా విజయ్, ఇక్కడికి ఎందుకు వచ్చింది, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లోకి ఎందుకు వచ్చింది అని అడిగితే మన స్టేట్ అకౌంటింగ్ బుక్స్ ప్రకారం, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అది డెట్స్ లోకి వెళ్ళదంట. ఈ మినరల్ వెల్త్ ని తాకట్టు పెట్టి తెచ్చాం కాబట్టి ఆ డబ్బులు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లోకే వెళ్లి కూర్చుంటాయంట. అందుకనే అది ఆదాయంలా కనిపిస్తుంది కానీ యాక్చువల్ టర్మ్స్ లో, రియలిస్టిక్ టర్మ్స్ లో అది మనకు ఆదాయం కాదు. మనం తెచ్చుకున్న అప్పు, సిబిఎన్ గారు తెచ్చిన అప్పు. ఇది నేను చెప్తున్న సోది కాదు, స్వయంగా కాగ్ లెక్కలతో మనం ఇది డిస్కస్ చేసుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ మీరు ఆ 9,000 కోట్లు ఈ 14,800 కోట్ల నుండి తీసేస్తే అరౌండ్ 5,800 crores కి తేలుతుంది. అంటే ప్రీవియస్ పీరియడ్ లో 7,400 కోట్లు మన స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటే అది ఈ 9,000 కోట్లు తీసేసిన తర్వాత 5,800 కోట్లకు పడిపోయింది. 1,600 కోట్లు నెట్ పడిపోయినట్టు ఇది తీసేస్తే 22% డ్రాప్. ఇప్పుడు చెప్పండి అది 41% గ్రోత్ అని చెప్పి చప్పట్లు కొట్టాలా, లేదా 22% డీ గ్రోత్ అని చెప్పి కళ్ళు తెరవాలా? అందుకని చెప్పా తొందరపడకండి. ఇక్కడ సీఎం గా ఉంది సిబిఎన్ గారు. ఇన్ రిమోట్ వే ఆల్సో అది మన స్టేట్ కి యాక్చువల్ వేలో బెనిఫిట్ జరుగుతుంది అని మీకు ఎవరైనా చెప్పినా కూడా అంత ఈజీగా నమ్మేయకండి. నేనైతే నమ్మను బేస్డ్ ఆన్ హిస్ ట్రాక్ రికార్డ్. అండ్ ఇక్కడ మనం ఆ ట్రాప్ లో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ కాక్ డేటాలో కూడా ఆ అకౌంటింగ్ బుక్స్ ప్రకారం అది అక్కడే పడుతుంది. చూడండి ఆ బంప్ 41% అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ లా మనం బై డిఫాల్ట్ చూస్తాం. కానీ దాని బ్యాక్ స్టోరీలో ఆ 14,000 కోట్లు 9,000 కోట్లు ఏపీఎండిసి ద్వారా మన స్టేట్ మినరల్ వెల్త్ తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు, అప్పులు అవి అని తెలియకపోతే ఏముంది, బాహుబలిలో హీరో ప్రభాస్ కాదు ఇంకెవరో అనుకుంటాం. నెక్స్ట్ కామెడీ చూస్తారా, సిబిఎన్ గారు తెల్లారు లెగిస్తే
ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని పొగుడుతానే ఉంటారు కదా. అది ఆయన ఇదివరకు మోదీ గారి మీద చేసిన కామెంట్స్ అన్ని జనాల మెమరీలో నుంచి తీసేయాలనో, లేదా సోషల్ మీడియాలో ఎవరైనా వెతికితే మోదీ గారిని ఈయన కర్ణ కఠోరంగా తిట్టిన వీడియోలు ఏమీ రాకుండా ఈ బటర్ వేసే వీడియోలు ఫస్ట్ రావాలనో నాకు తెలియదు కానీ మొత్తానికి బాగా పొగుడుతారు. వాళ్ళ పార్టీ నిర్మలా సీతారామన్ గారు కూడా ఇరుగ్గా ఫీల్ అవుతున్నా కూడా బటర్ వేయడం ఆపరు. అదలా ఉందా? ఈ డేటా చూడండి. మనకి జగన్ గారి టైం పీరియడ్ లో పోలిస్తే సిబిఎన్ గారి ఈ 2 years పీరియడ్ ఉంది కదా, ఈ 2 years పీరియడ్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు వచ్చే ఫండ్స్ 2.34% పడిపోయాయి. మరి ఎందుకు అంత పొగుడుతున్నారు సిబిఎన్ గారు? ఆంధ్రప్రదేశ్ కి మోదీ గారు మంచి చేయకపోయినా, ఫండ్స్ పంపించకపోయినా పొగుడుతారా? లేదా ఆయన మంచి చేస్తున్నా ఆ మంచి ఆంధ్రప్రదేశ్ కి జరగట్లేదా? ఆయన వేసే బటర్ కిను ఈ 2.34% మైనస్ కి ఎక్కడైనా పొంతనుందా? ఈ లెక్కలో జగన్ గారి పీరియడ్ లోనే మోదీ గారితో అలయన్స్ లో లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇప్పుడు సిబిఎన్ గారి కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి కాగలెక్కల్లో. ఏపీకి మంచి జరిగింది జగన్ గారి టైంలోనే సిబిఎన్ గారి కన్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అకార్డింగ్ టు కాక్ డేటా. కానీ వీటన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? మీకు గుర్తుందా? సిబిఎన్ గారు మన స్టేట్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత పెట్టుకున్నారు? 15%. అవునా? ఇప్పుడు దాకా మనం చూసిన డేటా పాయింట్స్ లో ఏ ఒక్క పనికొచ్చే డేటా పాయింట్ అన్నా ఆ జోన్ ఆ 15% టెరిటరీలో దరిదాపులైనా ఉందా? లేదు కదా. కానీ దాని దరిదాపుల్లో ఒక వెరీ వెరీ డేంజరస్ మెట్రిక్ ఉంది, అదే అప్పు చేయడంలో. జగన్ గారు ఇందులో మీరు చూపిస్తారు చూడండి, 14.02% గ్రోత్ రేట్ ఇన్ డెట్స్. వావ్! అది కూడా ఎలాంటి గుదిబండల మీదకి, ఎలాంటి వైట్ ఎలిఫెంట్స్ మీదకి వెళ్తుందో మనందరికీ తెలుసు. అంతేకాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నంబర్స్ చూస్తే కళ్ళు చెదురుతాయి. అసలు ఆ ఇంటలెక్చువల్స్ ఏరి, ఈ ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరించడానికి పుట్టిన ఆ ఇంటలెక్చువల్స్, ఆ సిపాయిలందరూ ఏరి చూడండి. జస్ట్ 7.3% ఇస్ ద క్యాపెక్స్ గ్రోత్ రేట్. ఇక్కడ అసలు ఎన్ని కామెడీ సీన్స్ ఉన్నాయో మీరు గమనిస్తున్నారా? ఒక పక్కన మన స్టేట్ 15% గ్రోత్ రేట్ అచీవ్ చేయాలి అని సిబిఎన్ గారు టమ్కి వేస్తారు. మరి క్యాపెక్స్ మాత్రం జస్ట్ 7.3% తో గ్రో అవడం ఏంటి? ఇలాగైతే 15% గ్రోత్ రేట్ అచీవ్ అవుతామా? ఇది ఎలా ఉందంటే, విజయవాడ నుంచి నేను ఒంగోలు ఒక 2 hours లో వెళ్ళాలంటే ఎడ్ల బండిలో వెళ్తే వెళ్ళగలనా? అలానే 15% గ్రోత్ రేట్ అచీవ్ చేసేవాళ్ళు 7.3% క్యాపెక్స్ గ్రోత్ రేట్ తో ఎలా అచీవ్ చేస్తారు? అంతేకాదు, ఇక్కడ ఇంకో కామెడీ సీన్ కూడా ఉంది చూడండి. అప్పులేమో 14.02% క్యాగర్ తో పెరుగుతూ ఉంటాయి, కానీ క్యాపెక్స్ మాత్రం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం 7.3%. ఇదేం అడ్మినిస్ట్రేషన్ అండి? ఏది మీ చుట్టుపక్కల ఎవరైనా ఇంటలెక్చువల్స్ అని స్టిక్కర్స్ వేసుకొని తిరిగితే ఇవి చూపించాలని అడగండి. సిబిఎన్ గారు వస్తే అదైపోద్ది, ఇదైపోద్ది, అందులో నుండి ఇందులోకి బయటేస్తారు, ఇందులో నుండి అందులోకి బయటేస్తారని నా టమ్కి వేశారు కదా. ఆ డప్పు కొట్టిన ఇంటలెక్చువల్స్, ఆ సిపాయిలందరినీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని చూద్దాం. 15% గ్రోత్ రేట్ టార్గెట్ పెట్టుకుంటే 7.3% క్యాపెక్స్ గ్రోత్ రేట్ తో వెళ్తే అచీవ్ చేయగలమా? 15% గ్రోత్ రేట్ టార్గెట్ పెట్టుకుంటే 14.02% డెట్ క్యాగర్ గ్రోత్ రేట్ తో వెళ్తే మన స్టేట్ కి అది హెల్తీయేనా? అసలు ఈ డేటా పాయింట్స్ కాదు, ఈ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేసిన ఏ డేటా పాయింట్ అయినా తీసుకెళ్ళండి ఇంటలెక్చువల్స్ సిపాయిల దగ్గరికి, దేనికైనా సమాధానం వస్తుందేమో చూడండి. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టు వీళ్ళందరూ ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఈయనేమో జగన్ గారు ఇంత స్మాష్ చేసే పాయింట్స్ పెట్టుకొని కూడా హరి ఓం తత్సత్ అని ట్వీట్స్ పెట్టుకుంటా కూర్చుంటారు. మీరు ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే సిబిఎన్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా ఒక స్టాండర్డ్ టెంప్లెట్ లో మన స్టేట్ కి రియల్ డెవలప్మెంట్ ఏమీ చేయకుండా ఫైనాన్సెస్ ని గుల్ల చేస్తా అయినా కూడా టమ్కి మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా రన్ చేస్తారు తెలుసా? పైగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సిబిఎన్ గారు చూపించే డేటా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వాటికి ఏ సోర్సెస్ ఉండవు, ఎవరి ఆథెంటికేషన్ ఉండదు, వాటికి ఇచ్చే లాజిక్స్ కూడా కళ్ళు తిరుగుతాయి అనమాట. ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఏం చూపిస్తారు? ఫైనాన్షియల్ 25-26 కి మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ 3.2% పడిపోయాయి కదా. అయినా కానీ మన జిఎస్డిపి గ్రోత్ రేట్ 10.75% అని నమ్కి వేస్తారు. ఇది ఎలాగో ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. ఎగ్జాంపుల్ కి మన ఇండియన్ ఎకానమీని తీసుకుంటే ఫర్ ద సేమ్ ఫైనాన్షియల్ 25-26 ఫస్ట్ 11 months డేటా తీసుకుంటే జీడిపి గ్రోత్ రేట్ ఏమో 8% ఉంది. కానీ మన ఏపీకి పట్టిన బంపర్ ఆఫర్ ఏంటంటే, ఇక్కడ కూర్చున్న చీఫ్ మినిస్టర్ ఏం చెప్తారు? మన జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏమో 10.75% అంటారు. మరి దానికి ప్రపోర్షనేట్ గా మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ గ్రోత్ రేట్ కూడా 8% 9% ఉండాలి కదా. ఏకంగా -3.2%, 10.75% ఎక్కడ, -3.2% ఎక్కడ? అసలు ఇవేం లాజిక్స్ ఎవరికి అర్థం కాదు సార్. అందుకనే సిబిఎన్ గారు కాకి లెక్కలు చూపించకూడదు సార్, ఇలానే దొరికిపోతారు. పవర్ లో ఉన్నా లేకపోయినా జగన్ గారు లాగా కాక్ డేటా చూపించి, ఆర్బీఐ డాక్యుమెంట్ చూపించి, సెంట్రల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ చూపించి, ఇలాంటి చూపించి మీరు ఏ నరేటివ్ అన్నా ఇవ్వండి వింటాం. ఆయన కూడా ఆ సోర్సెస్ నుంచి తీసుకున్న డేటాకే ఆయన స్పిన్ ఆయన ఇచ్చుకుంటారు. మీరు అట్లా కాకుండా క్వైట్ ఆపోజిట్ గా ఏ అత్తాపత్తా లేని సోర్సెస్, ఏ ఏజెన్సీనో ఆథరైజ్ చేయదు మీరు చూపించే డేటాని మీకు నచ్చింది మీరు చెప్పుకుంటా ఉంటారు సార్. దీనివల్ల అక్కడున్న కలెక్టర్స్ ముందు కానీ, మా అందరి
అందరి ముందు గాని ఏపీ చీఫ్ మినిస్టర్ చైర్ పరువు పోవట్లా. అయినా ఎంతైనా మీరు విజనరీ అని చెప్పుకుంటారు కాబట్టి ఏపీ చీఫ్ మినిస్టర్ చైర్ పరువు మీలాగా ఎవరు తీలేరు సార్. అది ఎవరికి సాధ్యం కాదంతే. జగన్ గారు ఇస్ జూజూపీ ఇన్ దిస్ మ్యాటర్. సో మొత్తం ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకుని చూస్తే పాయింట్ నెంబర్ 1, డిమాండ్ హెల్దీగా లేదు, డిమాండ్ మటాష్. జిఎస్టీ గ్రోత్ రేట్స్, సేల్స్ ట్యాక్స్ గ్రోత్ రేట్స్ చూస్తే దిస్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్. నెక్స్ట్ లిక్కర్ షాప్స్ ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా వచ్చాయి, దాని చుట్టూతా ఎప్పుడు జనాలు ఉంటారు, కానీ దాని నుండి స్టేట్ కి వచ్చే రెవెన్యూస్ మటాష్. పైగా మన స్టేట్ లో ఎక్కడ కల్తీ లిక్కర్ గానీ, కల్తీ లిక్కర్ తయారు చేసే యూనిట్స్ గానీ, ఆ ఫ్యాక్టరీస్ గానీ బయటపడడం కూడా మనం ఎక్కడ చూడలా. అయినా గానీ మన స్టేట్ కి లిక్కర్ రెవెన్యూస్ మటాష్. 9,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏపీఎండిసి పేరు చెప్పి దాని ద్వారా మన స్టేట్ కి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగినట్టు అక్కడ కనిపించినా కూడా అది తీసేస్తే యాక్చువల్ గా అది నెగిటివ్ మటాష్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చే ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జగన్ గారి పీరియడ్ తో పోలిస్తే ఇప్పుడు సిబిఎన్ గారి టైం పీరియడ్ లో వచ్చేది ఇంకా తక్కువే. మన స్టేట్ కి హెల్దీ ఇండికేటర్స్ అన్ని ఎంత పూర్ గా ఉన్నా కూడా వేరే లెవెల్లో పరిగెడుతుంది అప్పులు. డెట్స్ ఆర్ గ్రోయింగ్ ఎట్ 14.0% క్యాగర్ డ్యూరింగ్ సిబిఎన్ గారు దిస్ 2-year పీరియడ్. ఇంత వేరే లెవెల్లో అప్పులు తీసుకొస్తున్నా మన స్టేట్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టే గ్రోత్ రేట్ మాత్రం కేవలం 7.3% మాత్రమే. ఇప్పుడు చెప్పండి నాకు, విజయ్ 2 years కదా ఇంకా వెయిట్ చేయి అని అంటారేమో. ఇప్పుడు చెప్పండి, ఈ డేటా పాయింట్స్, ఈ క్యాక్ డేటా పాయింట్స్ చూపించట్లా మనం లాస్ట్ 5 years తో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎంత దిగజారిపోతున్నామని. ఈ డేటా పాయింట్స్ డిస్కస్ చేయడానికి, ఈ రిపోర్ట్ కార్డ్ డిస్కస్ చేయడానికి మనం ఇంకా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? అసలు ఏ డేటా పాయింట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పాజిటివ్ గా చూపిస్తా, సిబిఎన్ గారు అడ్మినిస్ట్రేషన్ పాజిటివ్ గా ఉందని చెప్తుంది చూపించండి. సిబిఎన్ గారు ఆయనకైనా కుక్ చేసుకొని చూపించే నంబర్స్, పాపం వాళ్ళు కలెక్టర్స్ కాబట్టి వాళ్ళకి తప్పదు కాబట్టి చూస్తున్నారు. మనం కామన్ పీపుల్ విల్ ఆస్క్ ఫర్ ఆథెంటిక్ డేటా సోర్సెస్, రైట్? అసలు ఏది డెవలప్మెంట్, ఏది స్కిల్ సెన్సెస్ ఎటో పోయింది. వేలకు వేల జాబ్స్ పీక్ అవతల పడేస్తున్న కంపెనీస్ కి పల్లీలకి బఠానీల రేట్లకి 100 ఎకరాలు ఇస్తున్నారు. ఏ బేసిస్ లో ఇస్తున్నారో ఎవరికి తెలియదు. అసలు కాక్ చూపిస్తున్న ఈ డేటా ప్రకారం విజన్ ఏది, డెవలప్మెంట్ ఏది మీకేమైనా కనిపిస్తుందా? లేదా మీకు కూడా నాలాగే కాక్ డేటా చూపిస్తున్నట్టు సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో ఏపీ మటాష్ అయిపోతుంది అని మీకు కూడా నాలాగే అర్థమవుతుంటే కామెంట్స్ లో మటాష్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. ఐ మీన్ ఇట్. నేనేదో మెకానికల్ గా చెప్పట్లేదు. విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.